ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. కోర్టు జోక్యంతో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఆలయ చైర్మన్ గా అనిరెడ్డి రాజేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 8 మంది కార్యవర్గ సభ్యులలో 5 హాజరై కోరం పూర్తి చేశారు. హాజరైన డైరెక్టర్లతో దేవస్థానం ఇన్స్పెక్టర్ సుమతి, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు దరూరి యోగనందచారి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటామని అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాలకవర్గం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఆలయ డైరెక్టర్లకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూజారి అర్వపల్లి రాంబాబు, పవన్, అర్వపల్లి యోగానందచార్యులు, పిసిసి మహిళా ఉపాధ్యక్షురాలు బోయాలపల్లి రేఖ, మడ్డి పద్మ, నర్సింగ శ్రీనివాస్, సిగ నజీర్, జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోరపాక సత్యం, మేకల రాంబాబు, కృష్ణమూర్తి, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జాజిరెడ్డిగూడెంలో ఉన్నటువంటి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పాలక మండలి కొరకు
ఇదివరలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా నియామకం 7 సభ్యులతో నియామకం జరిగింది. దాంట్లో 4 సభ్యులు 15 ఏప్రిల్ నాడు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 3 సభ్యులు చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళ ప్రమాణ స్వీకారం కోసము, అదేవిధంగా చైర్మన్ ఎన్నిక కోసం ఈరోజు సమయం ఇవ్వడం జరిగింది అధికారులు. ఈరోజు కూడా 3 సభ్యులు రానందున, కోరం ఉన్నందున 7లో 4 సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు కూడా హాజరైనందున ఈరోజు చైర్మన్ ఎన్నిక జరగడం జరిగింది. అందులో మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అండ్రెడ్డి రాజేందర్ రెడ్డి గారు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కోసం జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకోసం అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, రాజకీయంగా పెద్దవాళ్ళు, దాతలు మరియు ఇంకా ఎవరైనా బయటి వారి సహకారం కూడా తీసుకొని ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వారు కృషి చేయాలని కోరుకుంటూ, వారి కృషిలో మేము కూడా భాగం పంచుకుంటాము. ఈ దేవుడు లక్ష్మీనరసింహస్వామి చాలా దయగల పవర్ఫుల్ దేవుడు. వారి ఆశీస్సులు కోరుకుంటూ మేము కూడా దానికి కూడా సహకారం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా ఇటు పార్లమెంట్ సభ్యులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ అందరి సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. నేడు అరవపల్లి యోగానంద లక్ష్మణ దేవాలయంలో పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నన్ను ఏకగ్రీవంగా పాలక మండలి సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దేవాలయాన్ని అందరి సహాయ సహకారాలు తీసుకొని భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పోయింది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరంగా ఎక్కువ. "24/7" చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.